అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 1వ తేదీ శనివారం రోజు దినఫలితాల ప్రకారం ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ పని మీకు విజయాన్ని తీసుకొని వస్తుంది, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రయాణం, బంధుత్వాలు, అలాగే శుభవార్తలు, జాగ్రత్తలు, పూజలు, పరిహారాలు, దానాలు వంటి ప్రతి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. అయితే ఈరోజు దినఫలితాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి సూచన కనిపిస్తుందండి. సాయంత్రం సుమారు 5:35 తర్వాత సమయంలో మీ దృష్టిని ఆకర్షించేటువంటి ఒక సమాచారం, ఒక సందేశం లేదా ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ చెవిన పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేక ఆలోచింపజేసే పరిస్థితిని తీసుకొని వస్తుందా? ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎందుకు కీలకంగా మారవచ్చు? ఈ వీడియోలో వివరంగా తప్పకుండా తెలుసుకుందాం. అందుకే ఒక చిన్న మనవి, ఈ వీడియోని ఎలాంటి తొందరపాటుకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వీలైతే ఒంటరిగా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మధ్యలో చెప్పేటువంటి ప్రతి అంశం మీకు రేపటి రోజున ఒక మార్గదర్శకంగా ఉపయోగపడవచ్చండి. ముఖ్యంగా ఈ వీడియోలో చివర చెప్పబోయేటువంటి ఒక ప్రత్యేక పూజా విధానం, పరిహారం లేదా దానం గురించి తప్పకుండా తెలుసుకోండి. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం వాటిని భక్తితో ఆచరించడం వల్ల మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరగడానికి, పనుల్లో సానుకూలత కలగడానికి దోహదపడుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ వీడియోని ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు రేపటి రోజున ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. సింహరాశి రాశిచక్రంలో 5వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిజాయితీ, గౌరవం, కాపాడుకునేటువంటి స్వభావం ఈ రాశి వారి ప్రత్యేకత. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా వెనకాడరు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అయితే కొన్నిసార్లు ఆవేశం, మొండితనం, తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. సహనంతో వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మఖ నక్షత్రం 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పలుగుని మొదటి పాదం. ఈ యొక్క రాశి వారి పేర్లు మొదలయ్యేటువంటి అక్షరాలు వచ్చేసి మఖ నక్షత్రంలో మా అక్షరం, మీ అక్షరం, ము, మే. పూర్వ పలుగునిలో మో, టా, టీ, టు. ఉత్తర పలుగుని మొదటి పాదంలో టే. ఇక రేపటి రోజు ఈ యొక్క శుభరంగులు వచ్చేసి బంగారు రంగు, కాషాయం రంగు, ఎరుపు రంగు మరియు పసుపు రంగులు మీకు శుభప్రదంగా భావిస్తారు. వీటిలో ఏదైనా రంగు దుస్తులు ధరించడం లేదా ఆ రంగును ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయంగా నమ్ముతారు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 5, 9. శుభ దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు మరియు ఈశాన్య దిక్కు శుభప్రదంగా భావిస్తారు. ప్రయాణానికి అనుకూలమైనటువంటి దిశ వచ్చేసి రేపటి రోజు తూర్పు దిశ లేదా ఈశాన్య దిశగా చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. అత్యవసరం కాని ప్రయాణాలకు అలసటగా అనిపిస్తే వాయిదా వేయడం మంచిది. ప్రయాణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చేసి ప్రయాణానికి ముందు వాహనాన్ని పూర్తిగా పరిశీలించండి. వేగంగా వాహనం నడపకండి. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకండి. అవసరమైన పత్రాలు వెంట ఉంచుకోండి. విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా ఉంచవద్దు. బయలుదేరే ముందు ఇంటి ఇష్టదైవాన్ని ప్రారంభిస్తే మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజున ఆరోగ్య విషయంలో సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను అధిక ఒత్తిడి, అలసట, తలనొప్పి, కంటి ఒత్తిడి, జీర్ణకోశ సమస్యలు లేదా నిద్రలేమి వంటి చిన్న అసౌకర్యాలు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య కొనసాగితే వైద్యుడిని సంప్రదించండి. ఎటువంటి అనారోగ్యానికి ఎటువంటి దేవతారాధన చేయాలి. మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం ఉంటే కనుక పరమశివునికి అభిషేకం చేసి ఓం నమః శివాయని జపించండి. ధైర్యం, శారీరక బలం కోసం శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధించి హనుమాన్ చాలీస పారాయణం చేయండి. ఆరోగ్య రక్షణ కోసం అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు శ్రీ ధన్వంతరి భగవానుని స్మరించి ధన్వంతరి మంత్రాన్ని జపించండి. కుటుంబ శాంతి, ఆరోగ్యం కోసం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని లేదా అమ్మవారిని భక్తితో పూజించండి. కంటి సంబంధిత సమస్యలు లేదా శక్తి ఉత్సాహం కోసం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసి సూర్య భగవానికి ఆర్జ్యం సమర్పించడం సాంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారు. రేపటి రోజు మీరు సహనం, వివేకంతో ముందుకు సాగితే అనేక పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. దైవస్మరణతో రోజును ప్రారంభించి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే మరింత సానుకూల ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఏ రంగాల వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రంగాలు కొంత జాగ్రత్త అవసరమో వివరంగా తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం. ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కష్టానికి అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంటుంది. నిలిచిపోయినటువంటి ఫైళ్లు లేదా పనులు ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని విజయవంతంగా పూర్తి చేసే సామర్థ్యం మీలో ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలయ్యే అవకాశం కూడా ఉందండి. కొత్త ఒప్పందాలపై చర్చలు సానుకూలంగా సాగవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఇక ఆర్థిక రంగంలో ఆదాయపరంగా కొంత ఊరటను లభించవచ్చు. గతంలో రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. అనవసర ఖర్చులను నియంత్రిస్తే పొదుపు కూడా పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందండి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి
పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి రోజు. ఇక వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులకు పంటల విషయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త సాగు పనులు ప్రారంభించాలనుకునే వారికి మంచి ఆలోచనలు కూడా కలుగుతాయి. ఇక కళారంగం, మీడియా, సినీ రంగం ఈ రంగాలు ఉన్నవారికి కొత్త అవకాశాలు రావచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. దూరంగా ఉన్న బంధువులతో తిరిగి మంచి అనుబంధం కూడా ఏర్పడవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారం. భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. ఒప్పందాలు చేసేటప్పుడు అన్ని విషయాలను లిఖితపూర్వకంగా నమోదు చేసుకోవడం కూడా మంచిది. అప్పులు, పెట్టుబడులు. రేపటి రోజు పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడం లేదా ఇతరులకు అప్పుగా డబ్బు ఇవ్వడం వీలైనంత వరకు నివారించండి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. శత్రువులు, అసూయపడే వ్యక్తులు, మీ అభివృద్ధిని చూసి అసూయపడే కొందరు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోవద్దు. ఆరోగ్య రంగంలో అంటే ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి, తలనొప్పి లేదా ఒత్తిడి వంటి చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చేయండి. తగినంత నీరు కూడా తాగండి. ప్రయాణ విషయంలో వాహన వేగాన్ని తగ్గించండి. రాత్రి వేళల్లో అనవసర ప్రయాణాలకు వీలైనంత వరకు తగ్గించడం చాలా మంచిది. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా కూడా ఉంచుకోండి. అలాగే కోపం, మాట తీరు. రేపటి రోజు కోపంతో మాట్లాడితే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఓర్పుతో స్పందిస్తే అనేక సమస్యలు కూడా దూరం అవుతాయి. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు సింహరాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం, ఆర్థిక విషయాల అనుకూల అవకాశాలు కనిపిస్తుండగా అయితే పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, ప్రయాణం, ఆరోగ్యం, కోపం వంటి విషయాలు కొద్దిపాటి జాగ్రత్త పాటిస్తే రోజు మరింత శుభప్రదంగా గడిచే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి సూచన. రేపటి రోజు సాయంత్రం సుమారు 5:35 సమయంలో మీ దృష్టిని ఆకర్షించే ఒక సమాచారం, ఒక సందేశం లేదా ఒక వార్త మీ వరకు చేరే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఆ సమాచారం మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం కావచ్చా, లేక మీరు తీసుకోబోయే ఒక నిర్ణయాన్ని మార్చేలా ఉండొచ్చా అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. అందుకే వీడియోని మధ్యలో ఆపకుండా వీలైతే ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా చివరి వరకు వినండి అని మరి పదే చెప్పాను. కొంతమంది సింహరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అందే అవకాశం ఉండొచ్చు. మరి కొంతమందికి కుటుంబ సభ్యులు, బంధువులు లేదా స్నేహితుల ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సందేశం కూడా రావచ్చు. ఇంకొందరికి నిలిచిపోయినటువంటి పని గురించి సమాచారం కూడా అందవచ్చు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఈ అనుభవం భిన్నంగా ఉండవచ్చు. అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఈ వీడియో చివరిలో చెప్పబోయే పూజా విధానం, పరిహారం, దానం గురించి తప్పకుండా తెలుసుకోండి. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం వాటిని భక్తితో ఆచరించడం వల్ల మనశ్శాంతి, అలాగే ఆత్మవిశ్వాసం పెరగడానికి, పనుల్లో సానుకూలత కలగడానికి దోహదపడుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వద్దని చెప్పాను. సింహరాశి వారికి రేపటి రోజున దైవారాధనతో ఎంతో అనుకూలమైనటువంటి భావించబడుతుంది. ఈరోజు మీరు భక్తి శ్రద్ధలతో చేసేటువంటి ప్రతి పూజ మీకు మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని సాంప్రదాయ విశ్వాసం. అందుకే ఉదయం స్నానం చేసిన అనంతరం ముందుగా ఇష్టదైవ నామస్మరణ చేసుకొని రోజును ప్రారంభించండి. ఈరోజు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. స్వామివారి చిత్రపటం లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి తులసి దళాలను సమర్పించండి. ఓం నమో వెంకటేశాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళి లేదా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. స్వామివారికి పాలు, కలకండ, లడ్డు లేదా మీకు చేతినైన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పంచండి. అలాగే పరమశివుని ఆరాధన కూడా రేపటి రోజు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి నీరు, పాలు లేదా అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించి ఓం నమః శివాయ అయినటువంటి మంత్రాన్ని భక్తితో జపించండి. శివారాధన మనసుకు ప్రశాంతతను, కుటుంబ సౌఖ్యాన్ని, పనుల్లో అడ్డంకులు తొలగిందేందుకు దోహదపడుతుందని విశ్వసిస్తారండి. రేపటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. వీలైతే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించండి. స్వామివారికి తమలపాకుల మాల, వడమాల లేదా మీకు సాధ్యమైన పుష్పాలను సమర్పించండి. సింధూరం సమర్పించి కొద్దిగా సింధూరాన్ని నుదుటిపై ధరించండి. హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం లేదా బజరంగ బాణ్ పారాయణం చేయండి. కనీసం 11 లేదా 21 ప్రదక్షిణలు భక్తితో చేస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని సాంప్రదాయంగా కూడా నమ్ముతారు. గోమాత సేవ రేపటి రోజు మీకు ఎంతో పుణ్యపదంగా భావించబడుతుంది. గోమాతకు పచ్చిగడ్డి, అరటి పండ్లు, క్యారెట్ లేదా పశువులకు అనుకూలమైనటువంటి ఆహారం సమర్పించండి. గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించి కుటుంబ క్షేమం కోసం ప్రార్థించండి. గోసేవ చేయడం వల్ల దైవానుగ్రహం, పుణ్యఫలం లభిస్తుందని కూడా పెద్దలు చెప్తారు. ఇక అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టమైన దానంగా భావించబడుతుందండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా విద్యా సామాగ్రి అందించడం మంచి దానంగా పరిగణించబడుతుంది. ఆలయానికి పండ్లు, పూలు లేదా నెయ్యి సమర్పించవచ్చు. గోశాలకు పశువుల మేత అందించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అవసరంలో ఉన్న వారికి వస్త్రదానం చేయడం, పండ్లు పంచడం లేదా మీకు శక్తికి తగ్గట్లుగా సహాయం చేయడం కూడా పుణ్యకార్యంగా భావించబడుతుందండి. రేపటి రోజు కోపాన్ని తగ్గించి పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఎవరికి కఠినంగా మాట్లాడకుండా భక్తితో ఈ పూజలు, పరిహారాలు, దానాలు ఆచరిస్తే మీలో సానుకూల
ఆలోచనలు పెరిగి పనుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు దోహదపడుతుందని సాంప్రదాయ విశ్వాసం. ఈరోజు ఈ యొక్క సింహరాశి వారి దిన ఫలితాలు ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.